అందరికీ నమస్తే. వెల్కమ్ టు కీ న్యూస్. హైడ్రా చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే ఒక పక్క మెచ్చుకుంటూనే మరో పక్క పబ్లిక్ నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? హైకోర్టు కూడా ఇచ్చినటువంటి మందలింపు చూస్తుంటే మళ్ళీ హైడ్రా తగ్గనుందా? ముందుకు పోనుందా? ప్రస్తుతానికైతే మూసీ నది పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? మరి అక్కడ గతంలో వారం క్రితం అధికారులు అక్కడ మార్కింగ్ వేసి అక్కడున్న ప్రజలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు మరో చోట ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి ప్రస్తుతం మనం ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఆ యొక్క విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాత బస్తీలోని చాదర్ఘట్లో ఉన్నటువంటి కొన్ని ఇళ్లను అధికారులు సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఒకసారి మనము ఆ యొక్క విజువల్స్ చూద్దాము. అక్కడ ఉన్నటువంటి మా యొక్క రిపోర్టర్ సమాచారం ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇది చాదర్ఘాట్, పాత బస్తీలోని చాదర్ఘట్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మూసీ పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అక్కడ మొత్తం చాదర్ఘట్లోని మూసానగర్, రసూల్పుర, శంకర్ నగర్లో ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా ప్రజలకి అధికారులు నోటీసులు ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రజలు ఈ కూల్చివేతల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మనకి అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారికి మరో చోట ప్రత్యామ్నాయంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నట్టు చెబుతూ వస్తున్నారు. మరి ఇక్కడ పక్కనే చూడొచ్చు, మనకి పక్కనే మూసీ నది మూసీ నది మనకి ఇక్కడ ప్రవహిస్తూ కనిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి, పక్కనే మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. పక్కనే ఇల్లు కట్టుకున్నారు. ఒకవేళ కనుక పెద్ద ఎత్తున వరద వస్తే కనుక ఖచ్చితంగా ఈ ఇల్లు మునిగిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కూడా అప్పటి కాలంలో అంటే నవాబు పరిపాలించిన సమయంలో కూడా మూసీ నది పెద్ద ఎత్తున ఒక భారీ వరద రావడంతో ఒక్కసారిగా అంతా మొత్తం ప్రజలు అక్కడ ఉన్నటువంటి నివసించే ప్రజలంతా కూడా కొట్టుకుపోయిన సందర్భం మనకి ఉంది. వేల మంది అందులో చనిపోయారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి దుస్థితి రాకుండా ఉండేందుకు హైదరాబాద్ నగరానికి ఇటువంటి చర్య తీసుకున్నట్టు మరి తెలుస్తుంది. మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు, ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే, గతం నుంచి చేసిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఈ చెరువులు కావచ్చు, చెరువులు, కుంటలు వీటిని పరిరక్షించే పనిలో పడినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోలేకపోయాయి. హైదరాబాద్ నగరాన్ని ముంపు ప్రాంతం నుంచి కాపాడేందుకు ఎవరు గట్టిగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు చెప్పుకోవచ్చు, మూసీ నది పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులకు కూడా ఎదురవుతున్నారు. మరి ప్రభుత్వం వీరికి కూడా ఏదైనా చోటు కల్పించాలి, వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ కొద్దిమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఆ విజువల్ ఒకసారి చూద్దాము, వాళ్ళు ఏమంటున్నారు. అంటే వీళ్ళంతా కూడా అక్కడ మూసీ నది పరివాహిక ప్రాంతంలో స్థానికంగా ఉండే ప్రజలు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇక్కడ అధికారులు సిబ్బందితో పాటు ఇక్కడ ఆ ఇళ్ళని కూల్చడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్నాము. అంటే వారం క్రితమే మూసీ నది పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లకు అన్నిటికీ కూడా అధికారులు సిబ్బంది మార్కింగ్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. మరి దీనిపై మరింత సమాచారం అందించేందుకు మనతో పాటు క్యూన్యూస్ ప్రతినిధి ఉన్నారు. అక్కడ నుంచి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంది అన్న దానిపై మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
హలో హలో. ప్రకాష్, చెప్పండి ప్రకాష్. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తుంది కదా, మళ్ళీ హైడ్రా నేతృత్వంలో చేస్తున్నటువంటి ఈ యొక్క పనులపై అక్కడ ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? మూసీ నది పరిసర ప్రాంతంలో హైడ్రా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మూసీ పరిసర ప్రాంతంలో ఉన్న ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్లను హైడ్రా ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ రోజు ఈ రోజు ఈ రోజు 11 గంటల ప్రాంతం నుంచి కూల్చివేయడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే ఆందోళనకు గురవుతున్నారు. అదే విధంగా ప్రభుత్వం ఇంతకు ముందే ఒక 1 వీక్ 10 డేస్ ముందే ఈ ఈ ప్రజలకు, ఈ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలకు ముందు హెచ్చరించింది. వాళ్ళకు మార్కింగ్ చేసింది, ఇంటికి మార్కింగ్ చేసి మీరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇల్లు చాలా డేంజర్ గా ఉన్నవి, మీరు మూసీ నది ప్రాంతంలో ఇలా డేంజర్ లో ఉన్నారు, మీరు మీరు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సదుపాయాలు కల్పిస్తామని చెప్పి హైడ్రా వాళ్ళకి చెప్పి వాళ్ళతో పాటు హామీ గిట్లా తీసుకొని వాళ్ళకు ఇంటర్నెట్ గా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ గిట్లా కేటాయించింది. డబుల్ బెడ్రూమ్ కేటాయించి వాళ్ళకు ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావంగా డబుల్ బెడ్రూమ్ లో గిట్లా వాళ్ళను చేర్చడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మాత్రం ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఆందోళనకు గురవుతున్నారు. ఆ ఆందోళనకు గురయ్యే వాళ్ళకి ఇట్లా హైడ్రా ఎటువంటిది ఇది కాకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. గతంలో మూసీ నది ప్రాంతంలో ఉన్న పరిస్థితులు బట్టి ప్రభుత్వం, ఎందుకంటే గతంలో మూసీ నది పరిసర ప్రాంతంలో చాలా జరిగాయి. భారీ వర్షాలకు మూసీ నది ప్రాంతంలో ఉన్న ఇల్లు జలమలమయ్యావి. ప్రాణ నష్టం గిట్లా జరిగింది. ప్రాణ నష్టంతో పాటు చాలా ఇల్లు కూలిపోవడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే బాగుండదని చెప్పి వాళ్ళకు ముందస్తుగానే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయించి ఇప్పుడు ఇళ్లను కూల్చివేసే పనిలో హైడ్రా ఉంది. ప్రకాష్, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు ఈ కూల్చివేతలను? అంటే కొంతమంది ఏమంటున్నారంటే మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము గత 30-40 ఏళ్ళ సంది, మరి మేము వేరే చోటికి వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి ఏమన్నా అంటున్నారా? అక్కడున్న స్థానిక ప్రజలు ఒక 20-30 ఏళ్ళ నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు మూసీ పరివాహక ప్రాంతంలో. అయినా కానీ వాళ్ళకు హైదరాబాద్ చెప్పడం జరిగింది, ఇది పరివాహక ప్రాంతం, చాలా మూసీ నదికి పక్కనే ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాణ నష్టం జరగవచ్చు ఎప్పటికైనా. ఇది ప్రాణ నష్టం జరగకుండా మీకోసం మేము చేస్తున్నాం ఈ పని, మీరు అర్థం చేసుకోవాలి. మీకోసం మీ ప్రాణాలకు ప్రాణ నష్టం జరగకుండా, మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళకు అక్కడి నుంచి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇట్లా కేటాయించి ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి అక్కడికి ఇట్లా వాళ్ళకి తరలించింది ఇంతకు ముందే. కానీ కొంతమంది ఆందోళన దిగుతున్నారు. మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, అయినా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి మాకు ఇట్లా సడన్లీ మాకు ఇలా చేయకుండా ఇట్లా మమ్మల్ని మా ఇళ్లను కూల్చివేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మేము ఉండమని చెప్పి ఇట్లా కొంతమంది ఆందోళనకు దిగుతున్నారు రాజా. ప్రకాష్, ఇంకోటి అంటే అక్కడ గత 30-40 ఏళ్ళ సంది కూడా నివాసం ఉంటున్నారు ప్రజలు. అయితే మూసీ నది పరివాహక పక్కకే ఉండడంతో అక్కడ ముప్పు కూడా వాటిల్లే ప్రమాదం ఉంది, ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా చాలా వరదలు వచ్చినప్పుడు కూడా ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. అది వాస్తవం కావచ్చు, కానీ ప్రజలకి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉంది కదా. ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందస్తుగానే ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ముందస్తుగానే ప్రజలకు అక్కడ నుంచి మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు డేంజర్ ప్రాంతంలో ఉన్నారు, ఈ పరివాహక ప్రాంతంలో మీరు నివాసం ఉండకుండా మీకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నాం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి చేసే ప్రయత్నంలో చేసి, అయినా కొంతమంది డబుల్ బెడ్రూమ్ లో పోకుండా మేము ఇక్కడే ఉంటాం, ఒక 40-50 నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాం, మా పిల్లలు మా తాతలు మా అందరు ఇక్కడనే ఉన్నారు, మేము గిట్లా ఇప్పుడు ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడ నుంచి కాల్ చేయమని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ ప్రభుత్వం హైడ్రా మాత్రం వాళ్ళకు మీకోసమే మేము చేస్తున్నాం, మీలాంటి కుటుంబాలకు ప్రాణ నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా. గతంలో చూసుకుంటే చాలా మూసీ నది పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు జరిగాయి. వర్షం వల్ల చాలా ప్రాణాలు కోల్పోయాయి, చాలా ఇళ్లను గిట్లా కోల్పోవడం జరిగింది. అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇలా జరగకుండా మీకు ఇలాంటి జరగకుండా మేము చూస్తున్నామని చెప్పి ప్రజలకు అక్కడున్న ప్రజలకు వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ గిట్లా కేటాయించడం జరిగింది. కొంతమంది ఏంటంటే మేము పోము అని చెప్పి వాళ్ళు అక్కడనే నివాసం ఉంటామని చెప్పి ఆందోళన దిగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. ఓకే. సో ఇది అండి, విన్నారు కదా. మూసీ నది పరివాహక ప్రాంతంలో అక్కడ గత 30-40 ఏళ్ళ సంది కూడా ప్రజలు నివాసం ఉంటున్నారు. కానీ అది మూసీ నది పక్కకే నివసించడం వల్ల
ప్రజలకి ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉంది. అట్లాగే వరద అంటే వర్షాకాలం రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో చూసుకుంటే కూడా చాలామంది వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. అందుకోసమే ప్రభుత్వం ప్రజాక్షేమం కోసమే ఆలోచించి హైడ్రా ఈ విధమైన నిర్ణయం తీసుకొని ప్రజలని మరో వాళ్ళకి మరో చోట అవకాశం కల్పించి ఇబ్బంది కలగకుండా మరో చోట అవకాశం కల్పించి ఈ కూల్చివేతలు చేస్తున్నట్టు మనకి తెలుస్తోంది. ఓకే, నెక్స్ట్ మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.